మనం సెలెక్ట్ చేసుకున్న ఫండే నెక్స్ట్ టైంకి కొలాప్స్ అయిపోవచ్చు, నెక్స్ట్ డేకి లేకపోవచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫండ్ మాయమవటం అంటూ చరిత్రలో ఉండదు. ఓకే, బికాస్ ఇక్కడ ఫండ్ అనేది ఒక ట్రస్ట్ ఫార్మేషన్. స్టాక్స్ అయితే మాయమైపోతాయి కదా. ఎన్ని స్టాక్స్ మాయమవుతాయి? ఒకటి మాయమవుద్దా? ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక స్టాక్ ఎంత వెయిటేజ్ ఇస్తారండి? 2%, 3%. 3% అది మాయమైపోయినా, జీరో అయిపోయినా మిగతా అయినా చూస్తూ ఖాళీ కూర్చుంటాయి, ఎంతో కొంత పర్ఫార్మెన్స్ ఇస్తాయి కదా. ద అడ్వాంటేజ్ విత్ మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే అదే, ఒక దగ్గర ఉండవు, రెండు మరి మాయమైపోయేటువంటి స్టాక్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టరు, పర్ఫామ్ చేయవు అవి అసలు. అట్లాంటి వాటిలో వాళ్ళు పెట్టరు అసలు కూడా. ఓకే, అట్లా జరగలేదు నేను చెప్పట్లేదు, గతంలో జరిగాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్ రూల్స్ కూడా టైటన్ అయ్యాయి. ఓకే, సో బేసిక్ అటువంటి ఒక స్టాక్ని ఎందుకు పిక్ చేశారో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంత బ్యాడ్ స్టాక్, ఫండమెంటల్లీ బ్యాడ్గా ఉంది, వాళ్ళు సరిగ్గా ప్రాఫిట్ చూపించట్లేదు, అటువంటి దాంట్లో ఎందుకు డబ్బులు పెట్టుబడి పెట్టాలి? దే హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ బికాస్ ఇట్ ఈస్ పబ్లిక్ మనీ, ఇట్ ఈస్ గవర్న్డ్ బై సెబీ, దే హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. సో బేసిక్ ఇక్కడ ఫండ్ మాయమవటం అనేది జరగదు. మీరు కొన్న భూమి మాయమవుతుంది ఎవడో కబ్జా చేస్తే, ఇక్కడ ఒక్క యూనిట్ కూడా దొంగతనం జరగడానికి ఛాన్స్ లేదు. ఒక ఫండ్ని మాయం చేయడం ఎవరి వల్ల కాదు. ఒక ఫండ్ హౌస్ అనేది ఆ అకౌంట్కి, ఆ బ్యాంక్ అకౌంట్కి కస్టోడియన్గా మాత్రమే ఉంటుంది, ఓనర్గా ఉండదు. దే కాన్ డూ ఎనీథింగ్ విత్ ద ఫండ్ హౌస్. ఎవరు కూడా దానికి ఓనర్స్ కాదు. ఎవరైతే పెట్టుబడిదారులు మనలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే ఓనర్స్ ఆ ఫండ్కి.